భారతదేశం వివిధ దేశాలతో కలిసి ఒప్పందాలు చేసుకుని కొత్త తరహా ఆయుధాలు సృష్టించే ప్రయత్నంలో ఉంది. అది టార్పిడోలు అందామా, సబ్మెరైన్స్ అందామా, మిస్సైల్స్ అందామా, లేకపోతే గన్స్ అందామా, రకరకాల పేలుడు పదార్థాలు తయారు చేసేటట్టుగా. ఎందుకంటే ప్రపంచంలో ఇవాల్టి కాలమాన పరిస్థితులకు అనుగుణమైనటువంటి అత్యాధునిక ఆయుధాలు మన దగ్గర చాలా కొరతగా ఉందన్నటువంటి విషయం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తే తెలుస్తుంది. లేదంటే కనుక మొన్న జరిగినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తే తెలుస్తుంది. అదృష్టవశాత్తు మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఈ మధ్య కాలంలో మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో తయారు చేసినటువంటి ఆయుధాలని బేస్ చేసుకుని పాకిస్తాన్ని దెబ్బకొట్టగలిగాం. అదే చైనా వచ్చి ఉంటే కనుక ఇబ్బంది పడి ఉండేవాళ్ళం. చైనా దగ్గర కొంత లేటెస్ట్ ఉన్నాయి, అయితే అది ఎంతవరకు పనిచేస్తుందో రియల్ వార్లో తెలుస్తుంది. బట్ చైనా తయారు చేసినటువంటి వెపన్స్ పాకిస్తాన్ వాడింది, దాన్ని దెబ్బ కొట్టగలిగాం, సక్సెస్ అయ్యాం, అంతవరకు సంతోషం. కానీ అప్డేటెడ్గా ఉండి తీరాలి. ఎవరితో ఎట్లాంటి పరిస్థితి వస్తుందో లేదు. అమెరికా ఇప్పుడు పాకిస్తాన్కి ఆయుధాలిస్తే దాన్ని తీసుకుని మన మీదకి వస్తే ప్రమాదం. కాబట్టి ఇప్పుడు భారతదేశం ఫ్రాన్స్తో కలిపి జాయింట్గా 120 KN ఫైటర్ జెట్ ఇంజిన్ని డెవలప్ చేయబోతుంది. 61,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఈ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ AMCAకి జరగబోతోంది. తద్వారా రాబోయే రోజుల్లో ఒక కొత్త డెవలప్మెంట్ దిశగా అడుగులు పడుతున్నాయి.